పైన కసబ్ లాంటి తీవ్రవాదులు 72 గంటల పాటు ఏ స్థాయి దాడులు చేశారో మీకు తెలుసు. అలాగే బాంబే పేలుళ్లు కానీ, కోయంబత్తూరులో బాంబే పేలుళ్లు కానీ, అలాగే గోకుల్ చాట్ కానీ, గోకుల్ చాట్ పేలుళ్లు కావచ్చు, లుంబిని పార్క్ పేలుళ్లు కావచ్చు, జామా మస్జిద్ పేలుళ్లు కావచ్చు, వీటన్నిటికీ వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. వారు ముఖ్యంగా ఒకవైపు సరిహద్దుల్లో మనం ఈ రోజున విజయవాడలో కూర్చొని, ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మనం ఇట్లా తిరగలుగుతున్నామంటే జమ్మూ కాశ్మీర్లో కానీ, హర్యానాలో కానీ, రాజస్థాన్లో కానీ, సరిహద్దు రాష్ట్రాలు ఏవైనా సరే ఇంత ప్రశాంతత ఉండదు. మనం చేయగలిగేది సైనికులకి మేము అండగా ఉన్నాం, మేము ధైర్యం చెప్పడం.